గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం ధూప్ సింగ్ తాండాకు వెళ్లే వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ధూప్ సింగ్ తాండా నుండి హవేలీ ఘనాపూర్ మండల కేంద్రానికి తాండావాసులకు రాకపోకలు నిలిచిపోయాయి. 2021లో 3 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించారు. గుత్తేదారులు మధ్యలోనే వదిలేశారు. అధికారులు గుత్తేదారులకు నోటీసులు అందించినప్పటికీ స్పందన లేదు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పలుమార్లు తండావాసులు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఎవరూ స్పందించడం లేదన్నారు. ప్రతి వానాకాలంలో ఇదే తరహాలో రాకపోకలు నిలిచిపోతున్నాయని తెలిపారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి. అయితే మేము 2021లో మాకు బ్రిడ్జి శాంక్షన్ అయింది. అప్పుడు గవర్నమెంట్ మాకు బ్రిడ్జి ఎందుకంటే కూలిపోయింది, దానివల్ల మాకు కొత్తగా బ్రిడ్జి నిర్ణయించారు. అది 3 కోట్ల బ్రిడ్జి బడ్జెట్ తోటి మాకు శాంక్షన్ అయింది. ఇప్పుడైనా మాకు దగ్గర 5 years అయిపోతుంది. 5 years అయిపోయి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్డు. ఇప్పుడు రోడ్డు గిట్లా లేదు. మాకు పెద్దగా అయితే బ్రిడ్జి అయితే ప్రతి వర్షం పడిన ఈ వర్షాకాలంలో అయితే మేము చుక్కలు చూడాల్సి వస్తుంది. గర్భిణీలు, కొంతమంది చిన్న పిల్లలు, వాళ్ళకైతే దవాఖానకు తీసుకెళ్లాలన్నా తీసుకెళ్లాలన్నా మాకు పెద్ద గుట్ట ఉంది. ఆ గుట్టలకించి 10 కిలోమీటర్ దూరం ఉంది రోడ్డు. అక్కడికించి కబ్రాపల్లి నుంచి గుండారాం రోడ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంది. మాకు ఈ బ్రిడ్జి శాంక్షన్ దగ్గర 2021లో అయ్యి 2022లో వరకు కొంత జరిగింది. 10% జరిగింది. 80 lakhs అట్లా బిల్ తీసుకొని వెళ్ళిపోయారు. ఈ కాంట్రాక్ట్ దగ్గర మేము కలెక్టర్కి వచ్చినా, మన ఎమ్మెల్యేకి ఇచ్చినా ఎవ్వరు ఏం పట్టించుకుంటలేరండి. దగ్గర మేము చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాము. ఈ ఒక బ్రిడ్జి మాకు శాంక్షన్ మంచిగా స్పీడ్గా వర్క్ అయిపోతే మేము చాలా రుణపడి ఉంటాము. మా తండవాసులు, మాదేమో ధూప్ సింగ్ తండా, మాది హవేలీ ఘనాపూర్ మండల్, మెదక్ డిస్టిక్ అండి. ఇది కొంచెం మీ దృష్టికి రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే చూడండి, మా చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళాలంటే అయినా ఇబ్బంది ఉంది. పెద్ద హై స్కూల్ వెళ్ళే పిల్లలు ఉన్నారు, 10th క్లాస్, ఇంటర్మీడియట్ క్లాస్ అందరు ఉన్నారు. ఎందుకంటే మేము వాళ్ళ కోసమే కదా చేసింది. ప్రతి చోట్ల చూస్తే మాకే ఇబ్బందిగా ఉంది. ప్రతి ఊరు నుంచి నవ్వుతున్నారు, వీరేంద్ర బాబు ఈ బ్రిడ్జి ఇన్ని రోజుల నుంచి బీడే ఉంది. గవర్నమెంట్ నేను అడగాల్సింది గవర్నమెంట్ అండి, నేను మీకు కాదు. గవర్నమెంట్ మీ కాంట్రాక్ట్ అయినాక అడుగుతున్నాము. ఈ బ్రిడ్జి ఎందుకు ఆగింది, ఏం కోసం ఆగింది, కొంచెం ఈ బ్రిడ్జి చాలా స్పీడ్గా వర్క్ అయిపోయినట్టు చూడండి అని కోరుతున్నాను.